వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలనుకుంటున్నారు. జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా, డిఎస్సి పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు ఏం చెప్పారు? ఎవరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా తమ్ముళ్ళు? ఇప్పుడు పోతున్నాడు, పోయేటప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడంట. ఎవరిని మోసం చేస్తామని అడుగుతున్నా. నేను ఐటీ ఉద్యోగాలు ఇచ్చా, టీచర్ ఉద్యోగాలు ఇచ్చా. మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి? వాలంటీర్ ఉద్యోగం, లేకపోతే ఫిష్ మార్ట్లో, లేకపోతే మద్యం షాపుల్లో ఉద్యోగాలు ఇచ్చారు, అంతే కదా. అది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసం. ఈరోజు మీరందరూ ఇక్కడ ఉన్నారు. విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం, కాలేజీలు మనమే తెచ్చాం. ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీ కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, నిన్న ప్రధానమంత్రి ప్రారంభించిన కస్టమ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా మనం తీసుకొచ్చింది. ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను, ఇక్కడుండే పిల్లల కోసం, అనంతపూర్లో ఉండే యువత కోసం సాక్షాత్తు 10 సార్లు వెళ్ళి కియా మోటార్స్ తెచ్చాం. 12 లక్షల కార్లు ఇక్కడ తయారై ప్రపంచమంతా కూడా తిరుగుతున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ విజన్. మీరేం చేశారు? అమర్ రాజా బ్యాటరీస్ ని ఈ రాష్ట్రంలో ఉండేదని తరివేశారు, అవునా కాదా తమ్ముళ్ళు? మనం పరిశ్రమలు తెచ్చాం, వీళ్ళు పరిశ్రమలు తరివేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాం. అవన్నీ కానీ అయ్యుంటే 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటివి. వచ్చాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. మళ్ళీ ఉద్యోగాలు కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబు రావాలంటే బాబు రావాలంటే మీరేం చేయాలి? ఇంట్లో పడుకుంటారా? సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండా పట్టండి, 74 రోజులు మీరు కష్టపడండి. ఆ తర్వాత మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత, మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బాధ్యత నాది అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు సిద్ధమైతే నేను కూడా సిద్ధం. మీరు 10 అడుగులు వేయండి, నేను 100 అడుగులు వేస్తా. తమ్ముళ్ళు, మీకంటే ఎక్కువ నాకు ఆవేశం. వయసు అనేది ఒక నెంబరే. నా ఆలోచనలంతా ఇంకొక 20 సంవత్సరాలకు ఏం చేయాలో ఆలోచిస్తున్నా. 2047కి తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 జాతిగా ఉండాలి. అది నా జీవిత లక్ష్యం. దాన్ని సాధించేదానికి యువత సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. రెండో ఆలోచన, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా లక్ష్యం. పేదవాళ్ళు డబ్బులుండే వాళ్ళు కాలేమా? పేదరికం నుంచి పైకి రాలేమా? చేస్తాం. ఒకప్పుడు ఇప్పుడే కేశవ్ అన్నాడు ఇక్కడ రోడ్డు ఉండేది కాదని, ఆ రోడ్డు వచ్చింది. ఒకప్పుడు మీ దగ్గర సెల్ ఫోన్లు లేవు, నేనే ఆ రోజు ఆ సెల్ ఫోన్లు రావడానికి కూడా కారణం నేనే. ఈ రోడ్లు రావడానికి మొదటి శ్రీకారం చుట్టింది నేనే. ఇప్పుడు చెప్తున్నా, ఈ దేశంలో ప్రత్యేకంగా తెలుగు జాతిలో పేదరికం లేకుండా చూడాలనేది నా జీవితాశయం. తప్పకుండా సాధిస్తా, సహకరిస్తామని గట్టిగా నినదించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. జనరేషన్లు మారుతున్నాయి. 10 ఏళ్లకు కొత్త తరం వస్తారు. తరాలు మారినప్పుడు మన తలరాత కూడా మారాలి. తలరాత మారడం లేదు. అదే నేను చెప్తున్నా. అదే ఉరవకొండలో సంకల్పం. మళ్ళా తెలుగు జాతిలో ఎవ్వరూ పేదవాళ్ళు లేకుండా అందరినీ పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత, అదే సమయంలో
పోర్టు రిచ్ అనే కార్యక్రమం పెట్టుకుని మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.